ఒక నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ని మీరు అడ్డుకోండి, ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని మీరు అడ్డుకోండి, వెనకాల వాళ్ళ నంబర్ ప్లేట్ల మీద ఏముంటాయి మీకు కనిపిస్తుంది. ఓ వైసీపీ పార్టీ వాళ్ళకి అడ్డుకోండి, మీరు వైఎస్ఆర్ అని రాస్తాడు అతను, నంబర్ రాయడు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా లేదా ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకా ఎంపీ గారు వాళ్ళని. ఇక్కడ మీకు అధికారం ఉంది కదా అని మీ ప్రాంతంలో మీరు అధికార జులును చూపిస్తే ఆ ఉసురు మీ పిల్లలకో మీకు కావాల్సిన వాళ్ళకి ఇంకెక్కడో తగులుతుంది. మీ పిల్లలు ఎక్కడో విదేశాలకు వెళ్తారు, లేకపోతే మీ పిల్లలు ఎక్కడో చదువుకోవడానికి విహారయాత్రలకు వేరే చోటుకి వెళ్తారు. అక్కడ ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పిల్లల్ని ఆపేస్తే, మీ కుటుంబ సభ్యులను ఆపేసేసి ఇలాగే వెటకారాలాడితే, ఇలాగే హ్యూమిలేట్ చేస్తే ఇది కరెక్ట్ కాదు. ఇది హోమ్ మినిస్టర్ గారు దీని గురించి ఇమీడియట్ చర్యలు తీసుకోవాలి. రోడ్డు మీద కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీసు వాళ్ళకి అర్హత లేదు. ఎలా పడితే అలా కౌన్సిలింగ్ చేయకూడదు. కౌన్సిలింగ్ చేయడం అంటే ఏంటి? ఒక వ్యక్తి మైండ్ని మన కంట్రోల్లో తీసుకోవడం, తీసుకుని ఇష్టం చేయడానికి ఉండదు. అతనికి మనస్తాపం కలిగించే హక్కు కానీ అధికారం కానీ మీకు లేదు. హ్యూమిలేట్ చేస్తున్నారు మీరు నడి రోడ్డు మీద ఆపేసేసి. పైగా ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఎవడో ఒకడు ఎక్కడో చోట సరైన పద్ధతిలో మిమ్మల్ని ప్రశ్నిస్తాడు, ఆ రోజున మీరు తట్టుకోలేరు. మీ ఉద్యోగాలు కూడా ఊడిపోవచ్చు. ఇవాళ మీరు ఎవరో మెహర్బానీ కోసమో లేదా మీ పైశాచిక ఆనందాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం మీరు చేస్తున్నారు. ఇది గట్టిగా ఒక్కడు తగిలారంటే చాలు మీకు మీ డిపార్ట్మెంట్ అల్లాడిపోతుంది. చలాన్లు వేయండి, చలాన్లు వసూలు చేయండి, ఫైన్లు వేయండి. హెల్మెట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఫైన్లు పెట్టండి. వసూలు చేయాల్సిన చోటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వసూలు చేయండి. నడి రోడ్డు మీద ట్రాఫిక్ అంతరాయం కలిగించకండి. ఇప్పటికే మీ ట్రాఫిక్ పోలీసులు పుణ్యమా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పార్క్ చేస్తున్నారు. ఏ షాప్ ముందైతే వెహికల్ పార్క్ చేయకూడదు అక్కడ చేస్తున్నారు. ఆ షాప్ వాడు మీకు ఇచ్చే కప్పం కట్టేది కడుతున్నాడు మీకు నెలకు వచ్చేటప్పటికి. ఓ జ్యువెలరీ షాప్, పెద్ద జ్యువెలరీ షాప్ పార్కింగ్ అక్కడ అనుమతి లేకపోయినా కార్లు, బస్సులు, విమానాలు, సైకిళ్లు, మోటార్ సైకిల్ అన్ని పార్క్ చేయబడతాయి. ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అటువైపు వెళ్ళడు. ఓ ప్రముఖమైన రెస్టారెంట్ ముందు, ఓ బేకరీ ముందు, విజయవాడ మమతా హోటల్ సందులో మీరు ప్రైవేట్ బస్సు వాడికి అనుమతి ఇచ్చారు. ఆ రోడ్లో బస్సు తప్ప ఇంకేం పట్టదు. ఒకవేళ ఒక బస్సు వస్తే ఆ బస్సు తప్ప ఇంకేం పట్టదు. అక్కడ మనిషి నడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఆ ప్రదేశంలో సాయంత్రం పూట ప్రైవేట్ ట్రావెల్స్ అతను కనీసం అంటే 45 నిమిషాలు కూడా బస్సు ఆపుతాడు. నేను ఆ ఏరియా ఎస్ఐ గారికి ఫోన్ చేశాను, నంబర్ నా దగ్గర ఉంది. ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను ఆధారాలతో సహా నిరూపిస్తా. మమతా హోటల్లో యాజమాన్యాన్ని అడగండి, నేను ఎన్నిసార్లు గొడవ పడ్డాను వాళ్ళతోటి. అలా ఎన్నిసార్లు ఎంతమందితోటి ఎన్ని చోట్లను పోరాడతాం. అవేమీ మీ కళ్ళకు కనిపించట్లా. ఓ కాలేజ్ స్టూడెంట్ బైక్ మీద వెళ్తే అతను చలాన్ కట్టకపోతేనో, అతని నెంబర్ ప్లేట్ సరిగా లేకపోతేనో కూర్చోబెట్టి క్లాసులు బిగుతారా? ఆమె తల్లిని అవమానం చేస్తారా? అమ్మ నువ్వు మెళ్ళో పసుతాడు వేసుకున్నావు, నీ కొడుకు ఇంత పెద్ద బండి అవసరం అని. మీ పిల్లలకి మీరేం చేసుకోవట్లేదా? వాళ్ళ అర్హతకి మీ తాహతుకి మించి వాళ్ళకి చేయట్లేదా? మీరు ఎవరు చేయట్లేదు, ఏ తల్లిదండ్రులు చేయరు. హోమ్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసేది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యాన్స్లోనే ఎక్కువ మంది కుర్రాళ్ళు ఉన్నారండి. వాళ్ళు మానసికంగా వ్యధ చెందకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీకుంది. ఈ విషయంలో చాలా త్వరలోనే కొన్ని చర్యలు చూస్తామని ఆశిద్దాం.